అభివందనం. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఈరోజు మీరు తెలంగాణను తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు రాకముందు ఈరోజు పరిస్థితి. ఒకప్పుడు రాళ్ళు గుట్టలుగా ఉండేటువంటి హైదరాబాద్లో ఈరోజు ఒక ఎకరం 100 కోట్ల రూపాయలకి వెళ్ళింది అంటే అది ఎవరి వల్ల సాధ్యమైంది? చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది. అలా హైదరాబాద్ చుట్టూ వచ్చినటువంటి వేలాది కంపెనీలు, లక్షల ఉద్యోగాలు, లక్షల మంది భవన కార్మికులు బాగుపడుతూ ఉన్నారంటే అది హైదరాబాదు వల్ల. ఆ హైదరాబాదులో వచ్చిన ఆదాయం ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఆదుకుంది. ఒక కాళేశ్వరం బ్రిడ్జిని కట్టించేటువంటి దానికి ఉపయోగపడింది అని మీరందరూ తెలుసుకోవాలి. అంటే ఆ రోజు ఆ మహానుభావుడు ఆ ఆదాయం కనుక సృష్టించకపోతే హైదరాబాదు ఈ విధంగా ఇండియాలోనే ఒక గొప్ప రాష్ట్రంలాగా ఉండేది కాదు. అదేవిధంగా 2014-19 మధ్య మనం ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయినప్పుడు అమరావతిని చూసుకొని 33,000 ఎకరాలు తీసుకొని దానిని కూడా హైదరాబాదు లాగా ఒక అత్యంత సంపద సృష్టించేటువంటి గొప్ప క్యాపిటల్గా ఆయన ఆ రోజు చేయాలనుకున్నారు. ఆ రోజు ఆయన భూమి తీసుకున్నప్పుడు అక్కడ విలువ 5 నుంచి 10 లక్షలు, ఆయన దిగిపోయేటప్పటికి 2 నుంచి 3 కోట్లు. మరి ఎంత ఆదాయం వచ్చేదో మీరు ఆలోచించండి. ఎన్ని వందల బిల్డింగ్లు కట్టేవాళ్ళో ఆలోచించండి. ఒక భవనం కడితే ఎంతమంది బాగుపడతారో మీరు ఆలోచించండి. కార్పెంటర్ దగ్గర నుంచి, పెయింటర్ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి, ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి, ఇంజనీర్ దగ్గర నుంచి, టైల్స్ వేసే వాళ్ళ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి, ఇలా వందలాది మంది జీవితాలు బాగుపడతాయి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకి తెలుసు ఇసుక లేకపోతే భవనం ముందుకు వెళ్ళదు అని. లక్షలాది కార్మికులు దాని మీద బాగుపడతారు అని తెలుసు. కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయని తెలుసు. అప్పుల పాలు అవుతారని తెలుసు. అయినా కూడా ఒక కార్పొరేట్ సంస్థకి ఇసుక మొత్తం అప్పచెప్పి కమిషన్లు తీసుకున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మరి ఈరోజు చూస్తున్నారు, ఒక్క ఇండస్ట్రీ అన్నా వచ్చిందా అని అడుగుతున్నాను. ఒక్కటంటే ఒక్కటి 5 సంవత్సరాల్లో ఒక్కటి చెప్పబోయా, నేను ఈ మైకు కింద పడేసి వెళ్ళిపోతాను అంటున్నా. మరి ఒక్కటి కూడా చెప్పలేని పరిస్థితి. మరి చదువుకున్నటువంటి పిల్లలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి అని మీ అందరిని అడుగుతా ఉన్నాను. అమెరికాలో ఈరోజు నిరుద్యోగం పెరుగుతూ ఉంది. హైదరాబాద్లో నిరుద్యోగం పెరుగుతూ ఉంది. తల్లిదండ్రులు లక్షల రూపాయలు అప్పు చేసి పొలాలు అమ్మి పిల్లల్ని చదివిస్తూ ఉంటే వీళ్ళు ఉద్యోగాలు రాక, పెళ్లి కాక, నిరుత్సాహంతో తల్లిదండ్రులు ఉంటే వారు ఏమి చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏమన్నా ఒక్క ప్రయత్నం అన్నా ఉద్యోగం తెచ్చేటువంటి ప్రయత్నం చేశారా మీరు కానీ, మీ మంత్రుల్లో ఒక్కరైనా అని అడుగుతా ఉన్నా. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ముష్టి 5,000 రూపాయలు ఇచ్చేటువంటి వాలంటీర్ ఉద్యోగం, అది కూడా డిటెక్టివ్గా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకునే ఉద్యోగం. 5,000 రూపాయలతో బతికేటిది ఉద్యోగం అంటారా దాన్ని? మరి మందు చూడండి, 60 రూపాయలు ఉండే మందుని 200 రూపాయలు చేశారు. కొంతమంది చెప్తారు ఇది 2-3 బాటిల్ తాగినా కూడా, క్వార్టర్లు తాగినా కూడా కిక్కెక్కట్లేదు అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు, అసలు మందు కనిపెట్టినోడికే తెలియని మందు కనిపెట్టారు వీళ్ళు. ఆ మందు తాగి లివర్లు పోయి ఇంటికి అండపోయి చనిపోతుంటే పిల్లలు అనాథలుగా, తల్లిదండ్రులు లేని వారిగా ఈరోజు అవుతా ఉన్నారు. ఆయన ఏదో చంద్రమండలం నుంచో లేదో అమెరికా నుంచో డబ్బు తెచ్చినట్టుగా ఆయన సంక్షేమం చేస్తున్నారంట. ఎవరే చేస్తున్నావయ్యా? మా డబ్బులు మాకిచ్చి నీ పేరు మీ నాన్న పేరు పెట్టుకుంటున్నావే అంటే ఈ మాత్రం తెలియని అమాయకులా ఈ ప్రజలంతా అని నేను అడుగుతా ఉన్నాను. ఇక మహానుభావులు లేరా అని అడుగుతున్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేశారు.
ఒక లాల్ జాన్ బాషా గారిని 2 సార్లు పార్లమెంటుకు పంపించారు, రాజ్యసభ ఇచ్చారు, ఒక గొప్ప నేషనల్ లీడర్గా చేశారు. మీరు ఎవరిని చేశారయ్యా అని అడుగుతా ఉన్నా. మరి మీకేమో కానీ నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పించి ఆ పార్టీలో వేరే వ్యక్తి పేరు వినపడటం లేదు. ఇదే మీరు ముస్లిం మైనారిటీలకు చేసేటువంటి న్యాయం అని అడుగుతా ఉన్నా. మరి ఇలా చెప్పుకుంటా పోతే ఆయన చేసిన సంక్షేమం ఏమిటి అంటే, ఒకళ్ళ దగ్గర తీసుకొని ఇంకొకళ్ళకి ఇస్తే జనాలకి ఏమీ అర్థం కావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని మనం అనుకోవాలంట. కరెంటు బిల్లు ఎంత ఉంది? 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం పార్టీ ఒక్క రోజైనా ఒక్క రూపాయి అయినా కరెంటు రేటు పెంచిందా అని అడుగుతా ఉన్నా. బాబు గారు ఏం చెప్పారు? సంస్కరణలు తీసుకువచ్చి కరెంటు బిల్లు తగ్గిస్తానని చెప్పారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాత ఎలక్ట్రిసిటీ వాటన్ని కాంట్రాక్టులు రద్దు చేసి కమిషన్లు తీసుకొని కరెంటు బిల్లు విపరీతంగా పెంచారు. మరి ఈ విధంగా మరి ఈ రోజున నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినాయి? మరి ఆలోచించండి, ఇవన్నీ మీరందరూ ఆలోచించాలి. మరి రైతుల సంగతి తీసుకుందాం. మీ రైతులు చూద్దాం. ఇవాళ పొద్దునంతా తిరిగి వచ్చాం మేము. దాదాపుగా 600 ఎకరాలని ఒక కేజీఎఫ్ మాదిరి సినిమా మాదిరిగా తవ్వి పెట్టారు. కొన్ని లక్షల ట్రక్కుల గ్రావెల్ ఎత్తుకుపోయారు. ఆ గ్రావెల్ ఎత్తుకుపోతా ఉంటే సిమెంట్ రోడ్లు తారు రోడ్లల్లా గుంతల పడ్డ మట్టి రోడ్లుగా మారిపోయాయి. అక్కడి నుంచి వచ్చేటువంటి దుమ్ముతోటి పక్కన ఉన్నటువంటి సపోటా చెట్లు కానీ తెల్లజొన్న కానీ 30 క్వింటాళ్ళు పండేటువంటి తెల్లజొన్న రైతు 10 క్వింటాళ్ళు పడుతూ ఉంది అంటే ఆ రైతులు ఎలా బతకాలి అని ఆలోచించమని చెప్తా ఉన్నాను. ఒక్కసారి అని అవకాశం ఇస్తే 40 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అంటిపెట్టుకొని బ్రతుకుతున్న కుటుంబం ధూళిపాళ్ల కుటుంబం. ఏ అండ మీకు ఏ రోజైనా అండగా ఉండేటువంటి కుటుంబాన్ని కాదనుకొని చిన్న పొరపాటు చేశారు. ఇక మళ్ళీ ఆయన రానన్నట్టుగా దొరికింది మొత్తం దోచుకుంటా పోతా ఉన్నాడు ఈ రోసయ్య గారు. ఇన్ని అంటే 600 ఎకరాలు, ఎకరానికి 3 కోట్ల చొప్పున దాదాపుగా 2000 కోట్ల రూపాయలు సంపాదించారు వాళ్ళు. ఈ 2000 కోట్ల రూపాయలు కేవలం కిలార్ రోసయ్య గారు ఒక్కళ్ళే తిన్నారంటే మీరు నమ్ముతారా? నేనైతే నమ్మను. దీంట్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి వాటా ఉంది అని నేను చెప్తున్నాను. లేకపోతే ఈ రోజున నా మీద పోటీ చేయటానికి ఎంతో మంది భయపడి పారిపోతున్నారు. అతన్ని తీసుకువచ్చి కేవలం ఒకే ఒక్క కారణంతో అతను ఈ రోజు నిలబడాల్సి వస్తుంది. ఎందుయా అంటే తిన్నావు కదయా 2000 కోట్లు, కొంతన్నా ఖర్చు పెట్టు అని చెప్పి ఈ రోజున ఆయన్ని బలవంతంగా తీసుకొచ్చి పెట్టారు. మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, ఒక్కసారి అవకాశం ఇస్తే 700 ఎకరాలు మింగారు అంటే ఇక పార్లమెంటుకు వస్తాడంట ఆయన. అంటే ఇంకేం మింగుతావయ్యా అంటున్నాను. ఇక్కడ అందరూ అప్పులు పాలై అల్లాడుతున్నారయ్యా, ఇంకా వాళ్ళ జేబులు కూడా కొడతావా అని అడుగుతా ఉన్నాను నేను ఈ రోజున. అదేవిధంగా పిల్లలకి గంజాయి అలవాటు చేశారు. ఎవరు? ఇక్కడ ఈ ఎమ్మెల్యే ప్రకృతి వనరులను దోచుకుంటుంటే మాకు గుంటూరు ఈస్ట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గంజాయి అమ్మి ఇండియా మొత్తానికి సరఫరా చేస్తున్నాడంట. పిల్లలు మత్తుమందు బారిన పడుతున్నారు. వాళ్ళు మత్తుమందు బారిన పడి తెలియని తప్పులు చేసి జైళ్లకు వెళ్ళి వాళ్ళ జీవితాలు పాడైతే దానికి ఎవరు బాధ్యులు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంతకు ముందు ఎప్పుడన్నా గంజాయి ఉందా? ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఉందా? మరి ఇక్కడే ఎందుకుంది అని మీరు ప్రశ్నించరా అని అడుగుతా ఉన్నాను.
అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? తెలియకపోవడానికి ఒకే ఒక కారణం ఉంది, కేవలం కంప్యూటర్ ముందు కూర్చొని పబ్జి ఆడుకుంటా ఉంటే మాత్రమే తెలియదు తప్పించి, నువ్వు కనీసం పేపర్లో చూసినా ఈ గ్రామాల్లోకి వచ్చినా నీకు తప్పకుండా తెలుస్తుంది అని అడుగుతా ఉన్నా. ఈ విధంగా ఇక చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకం, అన్యాయం, రాష్ట్రానికి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే 50 సంవత్సరాలకు సరిపోయేటువంటి తీరని దుర్మార్గపు అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇందాక చెప్పారు నరేంద్ర గారు, ఇక్కడ ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను కూడా 4 ముక్కలు మాట్లాడుతూ ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఒక్క బిల్లునైనా కనీసం ఎదిరించక్కర్లేదు కానీ డిస్కషన్ చేశారా అని అడుగుతున్నా. మీరు ఎప్పుడు 10 సంవత్సరాలుగా అత్యంత ఎక్కువ కాలం బెయిల్ మీద ఉన్నటువంటి నేరస్తులు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ వ్యక్తి కూడా 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆయన అక్కడికి వెళ్ళి ఆయన కేసుల గురించి మాట్లాడుతున్నారు తప్పించి మైనారిటీ సోదరుల సంక్షేమం గురించి మాట్లాడింది నాకెక్కడైతే కనిపించలేదు. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం నేను చట్టసభల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏ విధంగా అయినా సరే మైనారిటీ సోదరులకి అన్యాయం జరిగింది అన్నా, వాళ్ళ భావ స్వేచ్ఛకు కానీ వాళ్ళ హక్కులకు కానీ భావ ప్రకటనకు కానీ అన్యాయం జరిగితే ఎవరినైనా ఎన్నిసార్లైనా ఎంతమందినైనా ఎదురిస్తానని, అవసరమైతే పోరాడతామని, తప్పకుండా మీ అందరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇంకొకటి, నేను ఏదో ఆశించి ఈ రాష్ట్రానికి ఇక్కడికి రాలేదు. నాకు సకల సౌకర్యాలు ఉన్నాయి. అయితే నన్ను పుట్టి పెంచిన ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఇక్కడ ఉన్నంత కాలం మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడూ చరిత్రలో చూడనటువంటి విధంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, ఉద్యోగాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ నా శక్తి మేరకు ప్రయత్నించి మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నిస్తానని తెలుపుకుంటూ, అదేవిధంగా ఒక్కసారి తప్పు జరిగింది, మళ్ళీ మీ ఊపిరి ఉన్నంత కాలం, వీరి శ్వాస ఉన్నంత కాలం మళ్ళీ నరేంద్ర గారు ఎప్పుడు ఓడిపోకూడదని మీ అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే అంత గొప్ప హాస్పిటల్ ఏ నియోజకవర్గంలోనూ లేదు. మీ పొన్నూరు ప్రజల అదృష్టం. అవుట్ పేషెంట్ కూడా ఫ్రీగా చూస్తున్నారు. గొప్ప గొప్ప కన్సల్టెంట్స్ వాళ్ళు అంత ఈజీగా రారు. పెద్ద డాక్టర్లు ఎక్కడికి వెళ్తారయ్యా? హైదరాబాద్ వెళ్తారు, విజయవాడ వెళ్తారు. పొన్నూరుకి ఎవరన్నా ఎక్కడన్నా చూసారా? అది కేవలం ఒక వ్యక్తులు వెళ్ళి డాక్టర్లతో 1కి 10 సార్లు అడిగి మాట్లాడి వీళ్ళ భావాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అట్లాంటి పెద్ద డాక్టర్లు వస్తారు. కాబట్టి మీరు నరేంద్ర గారు ఎంత అదృష్టవంతులో మీకు తెలియదు. ఈరోజు సిమెంట్ రోడ్లు చూస్తూ ఉన్నాను. 25,000 కిలోమీటర్లు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వేశారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేయలేదు. కాబట్టి అర్థం చేసుకోండి. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అద్భుతమైన మెజారిటీతో మా ఇద్దరిని గెలిపియండి. మీకు అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.